వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ రజిత జవహర్ లాల్ వడిత్య విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆమె తన సమీప స్వతంత్ర అభ్యర్థిపై 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయం అనంతరం డాక్టర్ రజిత మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన తండా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే గ్రామంలో త్రాగునీటి సమస్యను తీరుస్తానని, వీధి లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పేద పిల్లల చదువుకు అండగా ఉంటానని, గ్రామంలో ఆడపిల్ల పుట్టినా లేదా ఎవరైనా చనిపోయినా తన వంతుగా అందరికీ ఆర్థిక సహాయం అందిస్తానని మనసున్న నేతగా తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. డాక్టర్ రజిత విజయం పట్ల తండాలో సంబరాలు మిన్నంటాయి. నా తేనెపల్లి తండ ప్రజలకు అందరికీ వందనాలు. నాకు భారీ మెజార్టీతో గెలిపించిర్రు. వాళ్ళ నమ్మకానికి వమ్ము చేయకుండా నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. అదే విధంగా నా మీద నమ్మకం పెట్టుకున్న అందరూ మా తండ ప్రజలకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇచ్చిన హామీ తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో తీరుస్తా అని చెప్పేసి నాకు కూడా నమ్మకం ఉంది. వాళ్ళు ఇచ్చిన ఆ నమ్మకాన్ని మాత్రం నేను నిలబెట్టుకుంటా అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నేను ఇచ్చిన హామీలు ఏంటంటే, ఫస్ట్ ఆడపిల్ల ఉడితే మా మా తేనెపల్లి తండ గ్రామ పంచాయతీలో ఆడపిల్ల ఉడితే వాళ్ళకి 5,000 రూపాయలు, ఆ 5,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేపిస్తానని ఒక హామీ ఇచ్చాను. ఇంకో హామీ ఏంటంటే, ఎవరికైనా అకస్మాత్తుగా దెబ్బలు తాకితే వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ అయితే తక్షణ సాయం కింద 10,000 ఇస్తానని కూడా హామీ ఇచ్చాను. ఇంకోటి వాళ్ళు ఏమైనా మన దహన సంస్కారాలకు 5,016 రూపాయలు ఇస్తానని కూడా హామీ ఇచ్చాను. అది కూడా నెరవేరుస్తా. అట్నే విధంగా ఇంతకు ముందు ఏం చేసిన అంటే 16 బోర్లు వేయించిన, మళ్ళీ ఇంకా 39 బోర్లు ఉన్నాయి. ఆ బోర్లు కూడా తండ ప్రజలకు వేపిస్తా అని హామీ ఇచ్చిన, అది కూడా నెరవేరుస్తా. అదే విధంగా మా తండకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రెవెన్యూ విలేజ్. మాకు గ్రామ పంచాయతీ అయింది కానీ రెవెన్యూ విలేజ్ లేదు. మా గ్రామ పంచాయతీ ఏమైందంటే 4 రెవెన్యూ విలేజ్ కింద ఉంది. కాబట్టి రెవెన్యూ విలేజ్ కూడా ఈ 5 సంవత్సరాల కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చిన, అది కూడా నెరవేరుస్తా అని చెప్పేసి మన మీడియా ముఖంగా మా ప్రజల సమక్షంలో అందరికీ వేడుకుంటున్నా. ఈ హామీలన్నీ నేను నెరవేరుస్తా అని చెప్పేసి నెరవేరుస్తా. అట్నే విధంగా నాకు కూడా మా తండ ప్రజలు అట్నే సహకరిస్తారని, వాళ్ళు సహకరించాలని కోరుకుంటూ గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా వాళ్ళకి చెప్పిస్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.